లూకా సువార్త 1వ అధ్యాయం 5-7 వరకు. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చాలా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మనవపూర్వకంగా మీ పరిశుద్ధ గ్రంథాల చేతితో పట్టుకుని, యేసయ్య చదవబడిన వాక్యంలోంచి నాతో మాట్లాడు తండ్రి, మమ్మల్ని బలపరచు నాయన. ఎందుకంటే నీ వాక్యము జీవం కలిగినది, నీ వాక్యము మాట్లాడేది నాయన, నీ వాక్యము నాయన మమ్మల్ని సరిచేసేది, నీ వాక్యము మా పాదములకు నాయన దీపము వంటిదని సెలవిస్తూ ఉన్నాం. అటువంటి వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. ఆ వాక్యమే మమ్మల్ని ధైర్యపరుస్తుంది నాయన. ఆ వాక్యమే మమ్మల్ని జీవింపచేస్తుంది తండ్రి. అటు నీ కృప కలిగిన వాక్యాన్ని నాయన ఈరోజు మేము వింటూ ఉండగా మాకు ఏది అవసరమో నీకు తెలుసు నాయన. నాయన ఇక్కడ ఇన్ని వందల మంది ఉన్నాం, కానీ ఒకే మాట అందరికీ సరిపడగా మాట్లాడగలిగిన గొప్ప దేవుడు నీ ఒక్కడు మాత్రమే తండ్రి నాయన. ఒకే మాటతో అందరికీ నాయన ఎవరికి ఏది కావాలో దానికి అర్థమగినట్టు చేయగలిగిన వాడు నీవు మాత్రమే నాయన. ఆ అల్పుడను అయోగ్యుడైనటువంటి నీ దాసుడు నన్ను మరుగుపరిచి నన్ను నీ నోటి బూరగా వాడుకుని నీ బిడ్డలైన వారితో మాట్లాడి నాయన వారికి గొప్ప దీవెలను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్, మనం కుటుంబ ఆశీర్వాదం గురించి నేర్చుకుంటున్నాం. మ్యాక్సిమం ఈ రోజుతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు జంట, మొన్న జంటలు ఎవరు? పోయిన వారం జంటలు ఇస్సాకు, రెబ్కా, బోయాజు, రూతు. ఈ వారం జంటలు ఎవరంటే జకరియా, ఎలిజబెత్తు, అకులా, ప్రిస్కిల్లా. ఓకే, ముందుగా మనం జకరియా, ఎలిజబెత్తును మనం చూసుకుంటే ఇక్కడ దేవుని లేఖనం వారి గురించి చెప్తున్న మాటలు ఏంటంటే, యోధా దేశాన్ని రాజైన హేరోదు పాలిస్తున్నటువంటి దినాలలో అబియా తరగతిలో ఉన్నటువంటి జకరియా, అట్లాగే అని ఆ జకర్యాను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. తెలుసు కదా, అహరోను కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు. ఆ వంశావళిలో వస్తున్నటువంటి ఆ వంశంలో వస్తూ ఉన్నటువంటి, బహుశా వీళ్ళు అహరోను కదా, అహరోను అయి ఉండడు. సరే, ఓకే. వీళ్ళిద్దరూ జకర్యా, ఎలిజబెత్తులు మనం చూసుకుంటూ ఉన్నట్లయితే వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఈ దంపతులిద్దరికి ఉన్న పేరేంటండి? నిరపరాధులు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ. దేంట్లో నిరపరాధులు? లోక సంబంధమైన నిరపరాధుల, దేవుని సంబంధమైన విషయాల్లో నిరపరాధుల? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులు. అంటే మనం అనుకుంటాం చాలా సందర్భంలో మనందరి దృష్టికి మనం నిరపరాధులం. ఎలాగా? నేను ఏ తప్పు చేయలేదు, నేను బాగున్నాను, లేకపోతే నేను ఎవరిని ఏమనలేదు, నేను ఎవరికి దొంగిలించలేదు, లేకపోతే నేనేమి ఎవరిని దోచుకోలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏమనలేదు, సో నేను నిరపరాధిని అని మనం అనుకోవచ్చు. రైట్. కానీ దేవుని ఆజ్ఞల విషయంలో కూడా మనం నిరపరాధులమా కాదా చూసుకోవాలి. దేవుని ఆజ్ఞల విషయంలో న్యాయ విధుల చొప్పునను వారికి కొన్ని విధులు అప్పగించబడ్డాయి. జకర్యా దేవుని సన్నిధిలో మందిర పరిచర్య చేస్తున్నటువంటి యాజకుల వంశంలో ఉన్నాడు. యాజకుల వంశంలో ఉంటూ ఆయన కూడా యాజక వృత్తి జరిగిస్తూ దేవుని సన్నిధిలో దేవుడు వారికి అప్పగించినటువంటి పనిలో న్యాయంగా తను జరిపించినటువంటి విధులలో ఎక్కడా కూడా ఇతను ఈ పని సరిగ్గా చేయలేదండి, ఇతనికి అప్పగించిన పనిని మరి తన ఇష్టానుసారం చేశాడండి, సరిగ్గా చేయట్లేదండి, అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేయట్లేదు, అది తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు,
లేకపోతే తనకు నచ్చినట్లు తనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర ఒక రకంగా లేదా ఇష్టమైన ఒక రకంగా చేస్తున్నా ఇలా అని రకరకాల ఏ విధమైనటువంటి విధులు అంటే పనులు తనకు అప్పగించిన పనులలో ఎలాంటి అపరాధం కూడా తన మీద మోపడానికి లేదంట. హల్లెలూయా. అంటే ఏదైనా దేవుని సన్నిధిలో మనకు ఒక పని అప్పగించబడితే, ఒక పరిచర్య ఒక పని అప్పగించబడితే దాంట్లో కూడా మనము స్వార్థపూరితంగా ఉండడానికి వీల్లేదు. స్వార్థంగా ఒక పని అప్పగించాం, దాంట్లో స్వార్థంగా మనం ప్రవర్తిస్తే అది కూడా తప్పే. ఉదాహరణకి ఇక్కడ మీకు ఒక కెమెరామ్యాన్ కెమెరా అప్పగించామనుకోండి, ఒకవేళ కెమెరా తీసి ఒకవేళ వాటి ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు అనుకోండి, అక్కడ అంతమానం ఆడే చూపిస్తున్నాడు అనుకోండి, వెనక్కి మీదకి జూమ్ చేసి, అంటే అక్కడ ఏంటది మనవాడి మీద అపరాధి అవుతాడు. ఎందుకంటే కావాల్సిన వాళ్ళ బాగా చూపిస్తూ ఉన్నాడు. అందులో సౌండ్ ఆపరేటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సౌండ్ ఆపరేటింగ్ చేసినప్పుడు ఆ మైకుల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య పాడి కూడా ఉన్నట్టు ఆడికి సౌండ్ ఎలా పెట్టి మిగతా ఎవరు సౌండ్లు తగ్గించేసి చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ పరిచర్లో ఏమవుతాడు, అతను అపరాధి అవుతాడు. అట్లాగా జస్ట్ అర్థం అవడానికి 2 మాటలు చెప్పాను. అట్లాగే ఏదైనా ఒక పరిచర్య ప్రతిది వడ్డించే దగ్గర నుంచి కూడా వడ్డించే పరిచర్య అప్పగించామనుకోండి, దాని గురించి చెప్పొచ్చు కదా. మనం అక్కడ మన వాళ్ళు వస్తే ఒక రకంగా వడ్డించాం, ఉన్న వాళ్ళు ఒక రకంగా వడ్డించామనుకోండి, మనం ఏమవుతాం, అపరాధులం అవుతాం. ఇట్లా రకరకాల పరిచర్యలు. అలాగే ఏదైనా ఈవెన్ నేనైనా సరే ఇక్కడ ఉన్నాను, నేను ఒకరిని ఒక రకంగా ప్రేమించి ఒకరు ఏదన్నా అట్లాగే ఏదైనా నేను ఏదైనా తేడా చూపించి దేవుని విషయంలో, దేవుని ప్రేమను అందించే విషయంలో కానీ, దేవుని పరిచర్యని ఆదరణ అందించే విషయాల్లో కానీ ఎక్కడైనా అటువంటి రకంగా నేను కూడా అట్లాంటి దాన్ని ఇక్కడ నిలబడి నేనైనా సరే చేస్తే నేను కూడా ఏ లెక్కలోకి వస్తాను, అపరాధ లెక్కలోకి వస్తాను. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన విధులు ఉన్నాయి, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య ఉంది, దేవుడు మనకు అప్పగించిన సేవ ఉంది. దాంట్లో మనము నిరపరాధులమా కాదా అని చూసుకోవలసిన వారం అయి ఉన్నాం. ఎంతసేపు మనం ఏం చేస్తాం, నిరపరాధులం అంటే నేను ఎవరిది దొంగతనం చేయలేదు, నేను ఎవరిని దోచుకోలేదు, నేను ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏమనలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను నిరపరాధులు అనుకుని మనకు మనం చెప్పుకుంటూ ఉంటాం. నో, అదొక్కటే కాదు, అది ఉండాలి. కానీ దానితో పాటు దేవుడు మనకి ఇచ్చినటువంటి విధులలో న్యాయ విధులు ఇవన్నీ కూడా, న్యాయంగా చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా, దేవుడు మనకు అప్పగించిన పనులు ఇవన్నీ కూడా ఎలా చేయాలండి? ఇవి న్యాయంగా చేయాలి, ధర్మంగా చేయాలి. మన ఇష్టం మనకు నచ్చినట్లు మనకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా మన ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు. ఇవి దేవుడు న్యాయ విధులు. ఆనాడు ఆదిమ సంఘంలో అపోస్తలుల దగ్గర కూడా గొడవ వచ్చింది. ఆదిమ సంఘంలో ఏమనంటే ఆ రొట్టెలు పంచేవాళ్ళు ఏం చేశారంట, విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారని చెప్పి అక్కడ గొడవ వచ్చింది. అక్కడ ఆ పంచేకాడ, రొట్టెలు పంచేకాడ తేడా పంచడం సంథింగ్ ఏదో గొడవ వస్తే మొత్తానికి అక్కడ అది మళ్ళీ అపోస్తలుల దాకా వచ్చింది ఆ గొడవ. ఇట్లాగా దేవుడు మనకు అప్పగించినటువంటి ఇక్కడ ఏ విధి అయినా ఇది న్యాయ విధులు, న్యాయంగా జరగాలి. ఏమాత్రం మన మనసులో మన స్వార్థపూరితమైన మనసులతో దేవుని న్యాయ విధులు ఇక్కడ ఏదైనా జరిగించామా, పొరపాటు నీవు అపరాధి అవుతావు. కానీ ఇక్కడ ఎలిజబెత్ జకర్యాలు వాళ్ళు పరిచర్యలో, దేవుడు అప్పగించిన పరిచర్యలో వాళ్ళు ఎక్కడా కూడా అలాంటి రీతిగా చేయకుండా ఆ విషయంలో కూడా దేవుని చేత వాళ్ళకి అప్పగించినటువంటి న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో మనకి, ఆ ప్రతి ఆజ్ఞలో కూడా వాళ్ళు ఎలా నడుచుకున్నారంటండి, నిరపరాధులుగా నడుచుకున్నారు. సో దేవుడు ఆజ్ఞలు ఏమైనా 1-2 చెప్తారా ఏమైనా గుర్తుంటే? 10 ఆజ్ఞలు చెప్పేయండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, గుర్తురావా? అలా చూస్తారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, చెప్పండి, వరుసటి చెప్పండి. నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాను నీవు సేవింపవలెను. నీ పూర్ణ ఆత్మ దేవుడికి ఇవ్వాలి. దాంట్లో ఇంకెవరికి చోటు లేదు. దాంట్లో దేవుడితో నిండిపోవాలి. నీ పూర్ణ మనసు, నీ పూర్ణ బలముతో దేవుని ఆరాధించకుండా నీవేదైనా తేడాగా ఆరాధిస్తే ఆ ఆజ్ఞలో నీవు అపరాధివైనా నిరపరాధివా? అపరాధి అవుతావు. పైన భూమి అందే కానీ కింద ఆకాశం అందే కానీ మరి నువ్వు దేవుని యెహోవా తప్ప మరి దేనికి నీవు మొక్కకూడదు. అలా చేస్తే నువ్వు ఏమవుతావు? అప్పుడు
అపరాధం అవుతావు. ఇంకేమున్నాయి? నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానింపవలను. ఒకవేళ నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించకపోతే నువ్వేమవుతావు? అపరాధం అవుతావు. ఇంకా నీ పొరుగు వారిని దేన్ని నీవు వెనకమని చెప్పినప్పుడు 10 చెప్పేస్తారా? ఇంకెక్కడ ఏం లేవా? ఇంకా దొంగలించకూడదు, ఇంకా రకరకాల చాలా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను పాటించకపోతే నువ్వేమవుతావు? నువ్వు అపరాధివా, నిరపరాధివా? ఇంకోటి ఏముంది? అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇంకా నాకు నచ్చింది మీకు నచ్చింది రావట్లా. నీ దశమ భాగమును ఒకవేళ చేస్తే నువ్వేమవుతావు? ఇప్పుడు అది ఎవరి ఆజ్ఞది? ఇది మాత్రం రావు మాట్లాడు. 10 ఆజ్ఞలు మాత్రం వరుసగా చెప్పేస్తున్నారు. సో దేవుడు అంటే దేవుడు చెయ్యమన్నది అది. దేవుడు నీ 10వ భాగం అంతా ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరానికి. ఒక తీసుకురాకపోతే ఇప్పుడు దేవుని ఆజ్ఞ నువ్వు పాటించకపోతే నువ్వు అపరాధవా, నిరపరాధవా? ఇప్పుడు దీన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటే ఎంతమంది అపరాధులు ఉన్నాం ఇక్కడ, ఎంతమంది నిరపరాధులు ఉన్నాం అంటే ఇక్కడ ఒక ఆజ్ఞ కాదని నేను చెప్పేది. వాళ్ళ గురించి ఏం రాయబడి ఉంది అక్కడ? చదవండి, ఏం రాయబడి ఉంది? ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. ఒక్కటే కాదు, ఇంకా మనం ఏదో గుర్తొచ్చిన వాళ్ళగా చెప్తాం, కానీ ఎన్ని ఆజ్ఞలు అయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ ఇవ్వబడ్డాయో సకలమైన ఆజ్ఞలలో కూడా వాళ్ళు ఎలాగున్నారండి? నిరపరాధులుగా. దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని కొరకు ఇచ్చే విషయంలో, ప్రతి ఎక్కడ కూడా వీళ్ళు ఈ విషయంలో నిరపరాధండి అంటలేదు. కొంతమంది అన్ని విషయాల్లో బాగానే ఉంటాం, ఎక్కడో చోట దొరికిపోతాం, ఏదో ఒక విషయంలో వెనకబడి ఉంటాం. కానీ ఇక్కడ ఈ దంపతులకు ఉన్న గొప్ప పేరు ఏంటంటే ఏ విషయాల్లో కూడా వాళ్ళు అపరాధులుగా లేరంట. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల విషయంలో వాళ్ళు నిరపరాధులుగా ఉంటూ, నిరపరాధులను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి నీతిమంతులై ఉండడం కష్టమా, ఈజీయా? మనుషుల దృష్టికి నీతిమంతులై ఉండడం కష్టమా, ఈజీయా, సులువా? ఈజీ, రైట్. ఎందుకంటే ఈజీగా నమ్మించేయచ్చు మనుషుల్ని. పెద్ద మన కాస్తంత మన దగ్గర వేషాలు ఉంటాయి కదా, కళ్ళలు ఉంటాయి కదా, ఆ కళ్ళ పోషించేసామంటే మనం అబ్బో బాబో చాలా బాబో ఇంకేమైనా ఉందా, చాలా ప్రార్థనాపరుడు, చాలా భక్తిపరురాలు అని చెప్పేస్తారు. ఎందుకంటే మన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి కళ్ళలు. ఆ కళ్ళలు ప్రదర్శిస్తే నీతిమంతులు అయిపోతాం. ఈజీగా నమ్మించవచ్చు, ఈజీగా మనుషులను బురుడి కొట్టించేయచ్చు. కానీ దేవుడు దగ్గర నీతిమంతుడై ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నీ వేషాలు ఎక్కడ చెల్లవు, నీ ఏంటవి ఇందాకేంట నీ కళలు అక్కడ కుదరవు, ఏది కూడా. ఎందుకంటే మనం వేసే వేషాలు ఏవి కూడా దేవుడి దగ్గర చెల్లవు. ఎందుకంటే ఆయన సమస్తమును ఎరిగిన దేవుడై ఉన్నాడు, హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం వేసే వేషాలు నీతిమంతుడిగా మనం కనుపరుచుకుందాం అనుకున్నా సరే ఆయన దగ్గర మనం బయటపడిపోతాం, దొరికిపోతాం, నటించలేం. ఎందుకంటే ఆయన మొత్తం స్కాన్ చేస్తాడు ఆయన. అందుకనే అసలు ఆ మాటకు వస్తే సహజంగా ఈ లోకంలో కూడా కొంతకాలంగా తాత్కాలికంగా మనుషులు నమ్మించొచ్చేమో, కానీ మనుషుల దగ్గర కూడా ఎక్కువగా దొరికిపోతూ ఉంటాం. మన వేషధారణ అనేది, నటన అనేదంట ఎలాంటిదంటే చాలీ చాలని దుప్పటి లాంటిదంట. వేషధారణ ఎలాంటిది? చాలీ చాలని దుప్పటి అంటే దాని అర్థం ఏంటి తెలుసు కదా. దానితో మొత్తం కప్పుకోలేము మనం. కాళ్ళు కప్పుకుంటుంటే మొహం కనపడిపోతుంది, మొహం కనపడకుండా దాచుకుందామంటే కాళ్ళు కనపడిపోతామండి. మొత్తానికి ఏదో చోట నువ్వు కనపడిపోతావు. అంటే ఏంటి? ఏదో చోట కనపడకుండా ఆ దుప్పటితో నువ్వు మొత్తం కప్పుకొని కనపడకుండా ఉండలేవు. అంటే వేషధారణ, నటన అనేది చాలీ చాలని దుప్పటి. సో ఎంతో కాలం నువ్వు దాయబడలేవు, ఏదో రోజు నువ్వు బయటపడిపోతావు. సో కాబట్టి వారిద్దరు కూడా ఈ రీతిగా వారు నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మనందరం కూడా ఇదే మనకి మనుషుల్ని మెప్పించడం, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా, మనుషులు మన గురించి చెప్పుకోవడం వల్ల ఒరిగేది లేదు, వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు కాసేపు మంచోళ్ళు అంటారు, కాసేపు చెడ్డోళ్ళు అంటారు. నచ్చితే మంచోళ్ళు అంటారు, నచ్చకపోతే చెడ్డోళ్ళు అంటారు. సో వాళ్ళ దృష్టిలో మనం మంచోడు అవ్వడానికి ప్రయత్నం మనుషుల దృష్టిలో మంచోడు అవ్వడానికి మనం ప్రయత్నం చేసినంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఎప్పటికీ నువ్వు మంచోడు కాలేవు. మనుషులకు మంచోడు కావాలి అని చెప్పి
మనము చాలా విషయాల్లో చాలా త్యాగాలు చేసి లేకపోతే చాలా ఎన్నో కోల్పోవలసి వస్తుంది. అంత కోల్పోయి మనుషుల దృష్టిలో మంచోడు అని ఎంతకాలం అనిపించుకుంటావు? కొంతకాలమే. కాబట్టి మనుషుల దృష్టిలో మనం మంచోడు అనిపించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు చేసేటువంటి దురదృష్టం కూడా ఉండదన్నమాట. సో మనం చేయని అవసరం లేదు. మన మంచోడైతే మంచోడు, చెడ్డోడైతే, ఎందుకంటే ఒకే మనిషిని ఎల్లకాలం మంచోడని ఎవరు ఈ లోకంలో అనలేదు, అలాగే చెడ్డోడని కూడా అనలేదు. కాబట్టి కానీ మనం ప్రయత్నం చేయవలసిందల్లా దేవుని దృష్టిలో మనం మంచోళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి దృష్టిలో మనం మంచోళ్ళుగా ఉండడానికి దానికోసం ప్రయత్నం చేస్తే నీకు ఫలితం ఉంటుంది. దేవుని దృష్టిలో నువ్వు మంచోడిగా నిలబడడానికి ప్రయత్నం చేసి నువ్వు కష్టపడి దాని కొరకు నీవు ఎన్నో నష్టాలు వచ్చినప్పటికీ నష్టాన్ని అనుభవిస్తూ నీవు దేవుని దృష్టిలో మంచోడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అది నీకు ఆశీర్వాదం ఏదో ఒకరోజు. హల్లెలూయా. కానీ మనుషుల దృష్టిలో నీతిమంతుడిగా ఉండడానికి కష్టపడినంతటువంటి వృధా పని ఇంకోటి ఉండదు. సో కాబట్టి ఇక్కడ దేవుని దృష్టిలో ఈయన నీతిమంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇటువంటి గొప్ప దంపతులకి లోట్లు ఉన్నాయా? లోట్లు ఏమైనా లేవా? చదివే చెప్తున్నారు లోటు ఉందని. ఆ కింద లైన్ లేకపోతే కనుక ఏమనిపిస్తారు? అబ్బో వాళ్ళ దేవుడు ఏం దీవించి ఉంటాడు, ఇంకా ఏళ్ళ కాకపోతే ఇంకెవరిని దీవిస్తాడు దేవుడు, ఏళ్ళ కాకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుంటాడు అనుకుంటారు మీరు. ఆ కింద వచ్చిన రాగిపోతే కనుక చదివేశారు కాబట్టి లోట్లు ఉన్నాయి అంటున్నారు. ఇంత దేవుని దృష్టిలో దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల విషయంలోనూ సకలమైనటువంటి న్యాయ విధులలో చొప్పునను నిరపరాధులుగా ఉండి దేవుని దృష్టికి నీతిమంతులైన ఈ ఇంట్లో ఒక లోటు ఉంది. ఏంటంటే వాళ్ళిద్దరికి ఏమి లేరు, పిల్లలు లేరు. ఏంటండి కారణం? ఇంత గొప్పవాళ్ళని దేవుడే చెప్తున్నాడు, ఇంత గొప్పగా ఉన్నాడని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ ఆజ్ఞల విషయంలో కూడా నిరపరాధులుగా లేరు, వాళ్ళ మీద శాపం ఉండదు. ఎందుకంటే అన్ని ఆజ్ఞలు అన్నిటిలో నిరపరాధులుగా ఉన్నారు కాబట్టి శాపం కూడా వాళ్ళ మీద లేదు. మనం అపరాధులుగా ఉంటే మన మీద శాపం ఉంటుంది. కానీ వాళ్ళు అపరాధులు కాదు, నిరపరాధులుగా ఉన్నారు, శాపం ఏమీ లేదు. అయినప్పటికీ అన్ని విషయాల్లో అంత దేవుని దృష్టికి నీతిమంతులయ్యండి. ఇటువంటి నీతిమంతులకి లోటు ఏంటండి? ఈరోజు కాస్త భక్తి చేసి, ఊరు పేరు లేని భక్తి చేసి, ఎందుకు కొరగాని భక్తి చేసి, ఎందుకు అక్కరకు రాని భక్తి చేసి దేవుడి మీద పెద్ద యుద్ధాలు ప్రకటించేస్తూ ఉంటాం. దేవుడు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు అలాగా ఇలాగా అని చెప్పి మనం చేసిన భక్తి పోల్చుకుంటే అన్నిటిలోనూ మనం అపరాధులమే. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అపరాధులే. ఎన్నో విషయాల్లో, ఒకటి కాదు, లెక్క చెప్తే ఇక మొత్తం చిట్టా వస్తుంది మనకి. అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ఇక్కడ అక్రమం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? అక్రమం చేసేవారు. అక్రమం అంటే ఏంటి? క్రమం లేకపోవడం. ఇక్కడ ఎంతమంది క్రమం లేని వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఎవరైనా ఉన్నారా లేరా? క్రమం లేని వాళ్ళు ఉన్నారా లేరా? ఒక ఉదాహరణ చెప్పండి, దేంట్లో క్రమం లేరు? ప్రార్థన ఎన్ని గంటలకమ్మా? మరణాత విశ్వాస సమాజం ప్రార్థన ఎన్నింటికమ్మా? 10 గంటలకి. ఎన్ని గంటలకు? 10 తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతమంది అమ్మా? దయచేసి చేతి దడుచుకుంటాను నేను, ఎందుకంటే 90% ఎత్తుతారు న్యాయంగా ఎత్తితే కనుక. అంటే ఇప్పుడు వీళ్ళు అక్రమం చేసినట్ట లేకపోతే క్రమం చేసినట్ట? ఇప్పుడు వీళ్ళు ఏమనాలి? వీళ్ళు అపరాధులా నిరపరాధులా? అపరాధులు. ఎంతమంది అపరాధులు ఉన్నారో ఇక్కడ. మరి మీ అపరాధం ఎలా కడుక్కుంటారో తెలియదు. నా జోక్ ఇది, అవునా కదా? నేను జోక్ చెప్పలే, మీకు నవ్వొచ్చు ఉండొచ్చేమో. కానీ క్రమము లేని వారులారా, అక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి ఏమంటున్నాడు దేవుడు? వెళ్ళిపోండి నా దగ్గర నుంచి, ఎందుకు పోండి. నేను పొమ్మంటలేదే, పాస్టర్ గారు పొమ్మన్నాడు కాబట్టి పోయానంటారు. మళ్ళీ దేవుడే పొమ్మంటున్నాడు మిమ్మల్ని. ఎక్కడ పొమ్మంటున్నాడు? ఎక్కడికి? ఇంకో సంఘానికా? అక్కడ కూడా ఉంటాడు, మళ్ళీ అక్కడ కూడా పొమ్మంటాడు మిమ్మల్ని. ఏ సంఘానికి వెళ్ళినా పొమ్మంటాడు మిమ్మల్ని. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు. సో అసలు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి మీరు అంటున్నాడు. మీకు నాకు సెట్ అవ్వదు అంటున్నాడు. ఎందుకనంటే మీ దగ్గర ఏమీ లేదు, క్రమం లేదు. ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ వెళ్తే మనం ఎన్ని విషయాల్లో మనం అపరాధులమో అంతే లేదు. మనకి ఎంత శిక్ష అయ్యాలో కూడా మనకి అదుపు లేదు మనకి. దేవుని సన్నిధి అంటే దేవుని విషయంలో, దేవుని న్యాయ విధుల విషయంలో, దేవుని పనులలో
దేవుని ఆజ్ఞల్లో నీవు అంత క్రమం లేకుండా అంత లెక్కలేనితనంగా ఉంటే దేవుడు నువ్వు అపరాధిగా ఉండి నీవు దేవుని మీద నువ్వు నిందేస్తావా? నువ్వు అపరాధివి. ముద్దాయికి ఎవడి మీద నేరం మోపే అవకాశం ఉంటుందా? ముద్దాయి న్యాయాధిపతి మీద నేరం మోపే అవకాశం ఉంటుందా ముద్దాయికి? నీవు ముద్దాయి స్థానంలో ఉండి నీవు అపరాధి స్థానంలో నీవు ఉండి దేవుడు నాకు న్యాయం చేయలేదు, దేవుడు నాకు ఎలాగ ఇవ్వలేదని చెప్పి అనడానికి నువ్వు ఎలా సరిపోతావు? నువ్వు అపరాధివి. అపరాధిగా నీవు ఉండి, నీవు క్రమం లేకుండా నీవు ఉండి, దేవుని ఆజ్ఞల విషయంలో నీవు అపరాధిగా ఉండి, దేవుని న్యాయ విధుల విషయంలో నీవు అపరాధిగా ఉండి, న్యాయమంతుడైన దేవుడి మీద నీవు నిందేసి ఎలా మాట్లాడుతావు? దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదని. కానీ ఇక్కడ ఈ దంపతులు ఇద్దరు వారి అంత నీతిగా ఉండి ఉన్నప్పుడు కూడా వారి కుటుంబంలో లోటు ఉన్నప్పటికీ ఎక్కడైనా ఒక మాట కూడా మనం వినలే. దేవుడి మీద అసంతృప్తి వాళ్ళు కనపరిచినట్లు ఎక్కడ మనకు మాటలు లేదు అక్కడ. కానీ అక్కడ కూడా పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఎలిజబెత్ గొడ్డలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. అంటే వారికి వివాహం జరిగినప్పటి నుంచి ముసలివాళ్ళు అయిపోయేంత వరకు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు. లోటు తీర్చబడిందా? లోటు తీర్చబడలేదు వృద్ధులైపోయేసరికి కూడా. అయినా ఎలా ఉన్నారు వాళ్ళు? అక్కడ కూడా వస్తాను. వాళ్ళు వృద్ధులైపోయారు. వాళ్ళ యవన కాలంలో పెళ్ళైన దగ్గర నుంచి వృద్ధులైపోయేంత వరకు కూడా ఈ మధ్యకాలంలో లోటు తీర్చబడలేదు వాళ్ళకి. ఆ లోటు అలాగే ఉంది. అయినా ఎలాగున్నారు దేవుడి దగ్గర? వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారిని బట్టి దేవుడికి ఒక వందనం చెప్దామా? ఎందుకనంటే అది మనకోండి. ఈరోజు మనకి కనుక అంత దీర్ఘకాలమైన లోటు మన జీవితంలో ఏదైనా ఒకటి ఉందనుకోండి, అంత దీర్ఘకాలమైన లోటు తీర్చబడకుండా అలా కంటిన్యూస్గా మన జీవితంలో ఒక లోటు అలాగ ఉంటే మనం ఎక్కడుంటాం? ఎక్కడుంటాం? దేవుడి సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉంటాం? దేవుడి మీద మాట నింద పలకకుండా ఎంత జాగ్రత్త పడతామో ఒకసారి ఆలోచించేయండి. అన్ని సంవత్సరాల లోటు తీర్చకపోయినా దేవుడి న్యాయ విధిలో నమ్మకంగా ఉన్నారా? అన్ని సంవత్సరాలు వారి జీవితంలో వారు అనుకున్న ఆశ నెరవేర్చబడకపోయినా, వారి కోరిక తీరకపోయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా ఉన్నారా వాళ్ళు? 30-40 సంవత్సరాలు, అది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వారు అనుకున్న కోరిక దేవుడు తీర్చకపోయినప్పటికీ దేవుని న్యాయ విధుల్లో నమ్మకస్తులుగా నిరపరాధులుగా ఉన్నారా వాళ్ళు? ఈరోజు నీవు నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటూ ఉన్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దీర్ఘకాలికంగా ఒక సమస్య తీర్చబడకపోయినను దేవుడి సన్నిధిలో న్యాయ విధుల విషయంలో, ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా మనం నిలబడగలిగాం? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ దంపతుల నుంచి అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకోవచ్చు. ఇద్దరు దంపతుల నుంచి ఒక విలువైన సందేశాన్ని, ఆశీర్వాదకరమైన సందేశాన్ని, దీవెనకరమైన సందేశాన్ని, మాటలు ఈరోజు మనం నేర్చుకోవడానికి పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ మనకి. అవునంటారా కాదంటారా? ఎన్ని సంవత్సరాలు లోటుతో ఉన్నారండి వాళ్ళు? అయినా మనం ఏం చేస్తాం? కొంతకాలం ఉంటాం. కొంతవరకు యోబు దగ్గరికి వచ్చేసరికి కొంతకాలం కొన్ని శ్రమలు అనిపించేసరికి భార్య గారు అప్పుడు దాకా బాగానే ఉంది. ఇంకా ఎక్కువైపోయేసరికి ఆవిడ చిరాకు వచ్చేసి ఏమందంటే, ఎందుకు వచ్చిన బతుకు, దేవుని చూసి చచ్చిపోరాదా అంది. అయిపోయింది, కొంతకాలంతో అయిపోయింది. ఆవిడ కొంతకాలం చూసింది, శ్రమలు తట్టుకోలేకపోయింది, ఎక్కువైపోతా ఉన్నాయి, దేవుడు సాయం చేయట్లేదు, ఇంకెందుకు ఎదా జీవితం వదిలే, దేవుడిని వదిలే అంది. ఇక్కడ వీళ్ళిద్దరి విషయం వచ్చేసరికి బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ వారు దేవుని సన్నిధిలో ఎక్కడ అపరాధులుగా ముద్ర వేయబడలేదు వారి మీద. సో చివరికి వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జకరియా యాజకుడు, ఎలిజబెతు కూడా ఒక నీతిమంతురాలు. వారు వృద్ధాప్యం వరకు పిల్లలు కలగపోయినప్పటికీ దేవుని మీద నమ్మకంతో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ పరిచర్య మానలా, వాళ్ళ సేవ మానలా, దేవుడు అప్పగించిన పని మానలేదు. దేవుడు ఇచ్చినటువంటి న్యాయ విధులు ఎక్కడ తప్పలేదు, మానలేదు. వారికి దేవుడు దీవించకపోయినా, ఆశీర్వదించకపోయినా, వారి కోరికలు నెరవేరకపోయినా దేవుని పనిని మాత్రం ఎక్కడ పక్కన పెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, అనుకున్నది జరిగితే దేవుడు పనులు చేయడం, అనుకున్నది జరగకపోతే దేవుడి పనులు. చాలామంది అంటారు, అనుకున్నది జరిగితే దేవుడి పని చేస్తామండి. దౌర్భాగ్యం, ఆ మాట తీసే. మేము అనుకున్నది అయితే దేవుడి పని, వీళ్ళిద్దరు అనుకున్నది అయితే దేవుడి పని చేశారా వీళ్ళు? వాళ్ళ పిల్లలు కావాలని దేవుడి దగ్గర అడుగుంటారంటారా?
అనుకున్నది అయితేనే దేవుడు పని చేశారా వీళ్ళు? అనుకున్నది అవ్వకపోయినా దేవుడు పని చేస్తున్నారా? ఈరోజు వీళ్ళిద్దరి గురించి నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మనం అనుకున్నవి నెరవేరినా నెరవేరకపోయినా దేవుడు పని చేయడం అనడానికి వీల్లేదు. అసలు ఈ మాటకు వస్తే ఏదైనా మనం చేయాల్సి వస్తే దేవుడి దగ్గర ఏదన్నా ఇది అయితే చేస్తానే మాట అసలు ఉండకూడదు. చేసేయాలంతే. దేవుడి అవసరం ఉందా, దేవుడి పని ఉందా, ఆ పని మనం చెయ్యాలి, అక్కడ నిలబడాలంతే. ఆరోగ్యం బాగుంటే చేస్తాను, స్వస్థపడితే చేస్తాను, అనుకుని జరిగితే చేస్తాను కాదండి. ఇవి కాదు. ఏదైనా సరే అక్కడ వాళ్ళకి అనుకున్నది జరగకపోయినా వాళ్ళు దేవుని యొక్క పరిచర్యను వాళ్ళు చేస్తూనే కొనసాగిస్తూ ఉన్నట్లుగా మన జీవితంలో కూడా అంతే. కొన్ని అవ్వకపోవచ్చు, కొన్ని జరగకపోవచ్చు, కొన్ని దేవుడు ఇవ్వకపోవచ్చు, కొన్ని దేవుడి చిత్తం కాకపోవచ్చు. అయినప్పటికీ మనం దేవుడి పనిని కొనసాగించేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా దేవుడు వారిని అయితే చివరికి వచ్చేసరికి దేవుడు వారిని ఆశీర్వదించి, చివరికి దేవుడు వదిలిపెట్టాడండి వాళ్ళంటే వదిలిపెట్టలేదు, కానీ దేవుడు వారిని ఆశీర్వదించి ఏం చేశాడు? యోహాను అనే గొప్ప ప్రవక్తని దేవుడు చివరికి వారికి బిడ్డగా ఇచ్చాడు. హల్లెలూయా. ఓకే, సో అంతటి లేట్ అయినా ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసా దేవుడు? ఈ లోకంలో ఒక అద్భుతమైన ఆశీర్వదింపబడిన బిడ్డని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. హల్లెలూయా. ఎలాగంటే సాక్షాత్తు లోకరక్షకుడికి బాప్తీసం ఇచ్చినటువంటి భాగ్యాన్ని ఆ బిడ్డకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు బిడ్డకి ఇచ్చాడు? ఎలిజబెత్ జకర్యాల బిడ్డకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడంటే, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి బాప్తీసం ఇచ్చాడండి యోహాను. హల్లెలూయా. ఎవరికైనా ఉంటుందా అంత భాగ్యం? ఎవరికి ఇచ్చాడు ఆయన? లోకరక్షకుడికి బాప్తీసం ఇచ్చాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువుకి. అంతటి ధన్యత ఎందుకో తెలుసా? ఆ గర్భాన ఆ తల్లిదండ్రులు ఇద్దరు అలాంటి వాళ్ళు అంత నిరపరాధులు కాబట్టి, దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని న్యాయ విధుల విషయంలో అంత గొప్పవారు కాబట్టి దేవుడు అటువంటి బిడ్డ ఎందుకంత ఆలోచన చేశాడు తెలుసా? యేసు ప్రభు వచ్చే రాకడికి ముందే ఆయన జన్మించాలి. యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఆయన జన్మించాలి కాబట్టి, అప్పుడు దాకా ఆ ఇద్దరు దంపతులకి ఆ బిడ్డని ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి అప్పుడు దాకా వాళ్ళని దేవుడు ఆపాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో కొన్ని లేట్ అయినప్పటికీ ఆ వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు. ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు ఇబ్బంది పడ్డావో ఆ అన్ని సంవత్సరాల బాధను ఒకే సంవత్సరం పోయేదిలాగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు 30 సంవత్సరాల బాధను అనుభవిస్తే ఆ 30 సంవత్సరాల బాధ కూడా ఈ ఒక్క ఆశీర్వాదంతో పోగొట్టేస్తుంది అంతే. హల్లెలూయా.